పెట్టినటువంటి అభివృద్ధి పథం ఉన్నదో దాన్ని మొత్తం కూడా వెనక్కి తీసుకుపోయి రాష్ట్రాన్ని మళ్ళా తిరోగమన దిశలో నడిపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరిని కూడా ఆలోచించి మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మరీ ముఖ్యంగా మన సింగరేణిని మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు ఎన్నడూ కూడా బొగ్గును వేలం వేస్తాం, బొగ్గు గన్లు వేలం వేస్తామంటే ఒప్పుకోలేదు. మనం అన్ని ఆక్షన్లను కూడా బహిష్కరించినాం. కానీ ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మొత్తంగా సింగరేణిని కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టేటట్టుగా బొకేలు తీసుకుపోయి మొన్న హైదరాబాద్లో ఆ కమిటీ వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గరికి పోయి మేము కూడా వేలంలో పాల్గొంటాం, మీరు వేలం వేసుకోండి అని చెప్పి ఒప్పుకొని వచ్చినటువంటి సందర్భం ఇలా సింగరేణి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మనం కాపాడుకున్నాం సింగరేణిని, వాళ్ళు మొత్తంగా కూడా ఎత్తేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా నిన్నగాక మొన్న లాభాలలో వాటా పంచినామని చెప్పి గొప్పగా చెప్పుకొని మొత్తంగా నష్టం చేసి కార్మికులను మోసం చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. నేను దాని గురించి కొత్తగా చెప్పే అవసరం లేదు. అట్లానే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ 3 ఘోరమైన లేబర్ కోడ్లు పాస్ చేస్తే చూసుకుంటూ కూర్చున్నారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ ఒక్క మాట కూడా అనలే. అంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించారు, రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధిని చూసుకోరు. మనం 8 మంది బీజేపీ వాళ్ళని 8 మంది కాంగ్రెస్ వాళ్ళని గెలిపించి పంపిస్తే మనకి 8 రూపాయలు కూడా రాలేదు బడ్జెట్లో. 8 + 8 = 0 అన్నట్టుగా మన తెలంగాణ పరిస్థితి తయారైంది. అంటే అల్టిమేట్గా ఈ విషయాలన్నీ చూసి మనం ఆలోచించుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ యొక్క పరిస్థితి చూస్తే ఏది ఏమైనా ఇంటి పనికైనా మంటి పనికైనా మనోడు ఉండాలి, ఈ గులాబీ కండువా కప్పుకున్నోడు ఉండాలని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి అద్భుతంగా 25 వసంతాల పండుగ మనం వరంగల్లో జరుపుకోబోతా ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున కనీవిని ఎరగని రీతిలో ఈ సభ ఉండబోతా ఉన్నది. ఈ సభ ద్వారా ఒక మంచి మెసేజ్ దేశమంతా కూడా పోబోతా ఉన్నది. ఈ సభకు పెద్దపల్లి నుండి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి అని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. మరి మా పెద్దపల్లి జిల్లా ముద్దుబిడ్డ మా పెద్దన్న కొప్పుల ఈశ్వరన్న గారికి, అట్లానే మా అన్న మాజీ ఎమ్మెల్సీ గారు నారదాసు లక్ష్మణ్ గారికి, అట్లానే పెద్దపల్లి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారికి, అట్లానే మా జాగృతి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ నాయకులు పెంట రాజేష్ అన్న గారికి, అట్లానే ఓదెల మండలం అన్న నాయకులు మన గంటా రాములన్న గారికి, జెడ్పీటీసీ గారికి, అదేవిధంగా మన అన్న మంతని మా బుల్లెట్ గారు పుట్ట మదన్న గారికి, మా తమ్ముడు రాకేష్ గారికి, అట్లానే జూలపల్లి జెడ్పీటీసీ గారు రఘువీర్ సింగ్ గారికి, అట్లానే గౌరవనీయులు నాయకులు రామగుండం నుంచి వచ్చినటువంటి కౌశిక్ హరి గారికి, సోదరి దాసరి ఉషా గారికి, బొడ్డు రవి గారికి, వేదిక మీద ఉన్నటువంటి బాలాజీరావు గారికి, సుల్తానాబాద్ వచ్చారు బాలాజీరావు అన్న గారికి, రాజ్ కుమార్ గారికి, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా మా బండారు సీను గారికి, మా హారిక గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వీరందరి నేతృత్వంలో పెద్దపల్లి జిల్లాలో మళ్ళీ వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించిన ఎన్నికలలో 100% బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించే దిశగా పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తామని అందరికి కూడా తెలియజేస్తూ, వచ్చే ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీ జెండానే అని మరొకసారి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రెస్ మిత్రులతో ఒక చిన్న ఇంటరాక్షన్ అనుకున్నాము, మీరు పక్కన ఒకసారి కూర్చుంటట్టు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారా? కోట్లల్లో జరుగుతున్నటువంటి సంభాషణలు చూస్తుంటే ఉప ఎన్నికలు వచ్చేటటువంటి ఆస్కారం అయితే మరి కనబడతా ఉన్నది. ఉప ఎన్నిక ఏదొచ్చినా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కూడా మేము సన్నద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి మరి పార్టీ మారి పార్టీని మోసం చేసి పోయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు మళ్ళీ ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కొప్పుల ఈశ్వరన్న గారి రాజకీయ జీవితానికి సంబంధించినటువంటి ప్రస్థానం. మీ పేరే చెప్పలేదు.